దశరథ బిడ్డనైతే పుట్టినప్పుడు తన బిడ్డను మార్చేసి ఆ బిడ్డలో తన కొడుకు బిడ్డని పెట్టాలని చూస్తుంది. ఇప్పుడు నీ ప్లేస్లో నా మనవరాలిని పెట్టి నా మనవరాలి సొంత మనవరాల్లాగా ఈ రాజభోగాలు అందిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏ చేతులతో నువ్వు బిడ్డను మార్చావో ఆ చేతులతోనే ఈ బిడ్డని దేవుడి దగ్గరికి పంపించేయి అనేది అంటూ ఉంటుంది. అంటూ ఆ బిడ్డని ఇస్తూ ఉంటుంది. ఆ బిడ్డని అతను వేరే వాళ్ళకి ఒక దగ్గర పెట్టేసి ఇలా రోడ్డుపైకి వచ్చేసరికి అతనికి లారీ గుద్దేసి అతను కింద పడిపోతూ ఉంటాడు. ఇక అదే టైంలో అక్కడికి దీప వాళ్ళ నాన్న వచ్చి తన్ని తీసుకొని పెంచుకుంటూ ఉంటాడు. అదంతా జ్యోత్స్న వాళ్ళ నాన్న అయితే దగ్గరుండి చూస్తూ ఉంటాడు. నాకు అంతా తెలుసు అమ్మా, కానీ నాకు తెలిసిన విషయం నీకు తెలియదు. నేను ఎలా అయినా నా బిడ్డను నేను తీసుకొని వెళ్ళిపోతాను, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి పారు అయితే ఏంటి ఈడు ఇలా చూస్తున్నాడు, వీడికి ఏదైనా తెలిసిందా ఏంటా, తన బిడ్డ కోసం వచ్చాడు ఏంట్రా అలా చూస్తున్నావు అంటే నా బిడ్డ కోసం వచ్చానమ్మా అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఏంట్రా నీ బిడ్డ ఏంటి, అసలు నువ్వేమనుకుంటున్నావు అని అంటే నాకు నా బిడ్డ బతుకుంది, ఇక్కడ పెరుగుతుంది నా బిడ్డ అని తెలుసు. దశరథ బిడ్డ చనిపోలేదని తెలుసు. ఆ బిడ్డ ఎక్కడుందో వెతకడమే నా పని అనేది అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇక పారు అయితే చాలా టెన్షన్గా ఏంట్రా అలా చూస్తున్నావు అని అంటే నాకు నా బిడ్డ కావాలి, నా పాప కావాలి అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి నీ పాప పురిట్లోనే చనిపోయింది కదా అంటే లేదమ్మా, ఇంట్లో ఉన్నది నా పాపే అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పారు.